హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తవారు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఈ రోజు లంచ్ కి చికెన్ కర్రీ చేస్తున్నా. మా ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఒక ఎమోషన్, నాకు చాలా ఇష్టంగా తింటాం. నేను గాని పిల్లలు గాని బాగా ఇష్టంగా నాన్ వెజ్ తింటాం. సో అందుకే డైలీ నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో. ఈ రోజు కొంచెం చికెన్ ఎక్కువ తీసుకొచ్చారు. మార్నింగ్ కి ఈవినింగ్ కి సరిపోయేటట్టు మొత్తం ఒకేసారి కర్రీ చేసేస్తున్నా. చికెన్ కర్రీ ఎలా చేయాలో అందరికీ తెలుసు. నేను స్పెషల్ గా ఏం చేయలా, నార్మల్ గా అందరూ ఎలా చేస్తారో అలాగే చేశాను. సో అందుకే ప్రాసెస్ మొత్తం ఏమి చూపించట్లేదు. సండే నాన్ వెజ్ ఏమి తెచ్చుకోలేదు, అందుకే ఈ రోజు తెచ్చుకున్నా. యాక్చువల్ గా ఈ రోజు ట్యూస్డే నేను నాన్ వెజ్ తిన్ను, బట్ వాళ్ళు తెచ్చుకున్నారు కదా, వాళ్ళకైతే వండి పెడుతున్నా. నేను తినను అని వాళ్ళని తెచ్చుకోవద్దు అనడం కరెక్ట్ కాదు కదా, అందుకే పర్లేదు తెచ్చుకోండి నేను కర్రీ చేసి పెడతాను అన్నాను. సరే అని వెళ్ళి తెచ్చుకున్నారు. కర్రీ అయితే చేసి పిల్లలకి మా హస్బెండ్ కి పెట్టాను. ఇక మనదే ఉంది, జస్ట్ పికిలైనా వేసుకుని తినేయచ్చు. యాక్చువల్ గా కర్రీ వండుకుందారనుకున్నాను నేను, నార్మల్ గా ఏదన్నా వెజిటేబుల్ కర్రీ. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం వర్క్ ఉండి కుదరలేదు కర్రీ చేసుకోవడానికి, అందుకే పికిల్తే అడ్జస్ట్ అయిపోయా. చికెన్ కర్రీలోకి బిర్యానీ కూడా చేయి మమ్మీ అని అడిగారు మా పిల్లలు. సరే అడిగారు కదా అని వాళ్ళ కోసం బిర్యానీ కూడా చేసి పెట్టా. ఇలా వెరైటీగా చేసి పెట్టాలంటే మార్నింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. స్కూల్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయాలి. తర్వాత పిల్లలిద్దరి కోసం పాలు కాచాను. పిల్లలిద్దరికి పాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ అయితే కాసిస్తా. పిల్లలైతే చక్కగా తాగేసి తినేసి స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పని, అసలైన పని స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళకి చాలా స్పెషల్. ఖచ్చితంగా పెళ్ళైన ప్రతి అమ్మాయి వరలక్ష్మి పూజ చేసుకుంటుంది. వరలక్ష్మి వ్రతంకి అందరూ ఖచ్చితంగా కొత్త చీరలు తీసుకుని కట్టుకుంటారు కదా, బ్లౌజెస్ కూడా కుట్టించుకుంటారు. సో మొత్తం ఇక్కడ ఉన్న కవర్స్ అన్ని అవే. మొత్తం ఈ బ్లౌజులు మొత్తం ఇక్కడ ఉన్న కింద ఉన్న కవర్స్ అన్ని కూడా నేను స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజులు వరలక్ష్మి వ్రతం కోసం. ఎన్ని ఉన్నాయో చూసారా, ఇవన్నీ ఎప్పుడు కొట్టాలి, ఇంకా 3 days మాత్రమే ఉంది. ఎప్పుడు కొట్టాలి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. లేదు వద్దండి నేను తీసుకుని కొట్టలేను, నాకు టైం సరిపోదు అంటే కుదరదమ్మా కొట్టాలి అని బలవంతంగా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూస్తేనే నాకు అసలు హెడేక్ వచ్చేస్తుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ చేసి కరెక్ట్ గా 10:30కి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసా. ఎక్కువ శాతం మోడల్ బ్లౌజెస్ వచ్చినాయి. మోడల్ బ్లౌజ్ కుట్టడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అదే నార్మల్ బ్లౌజ్ అయితే ఈజీగా కుట్టేయచ్చు. లైనింగ్ బ్లౌజ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. కానీ మోడల్ బ్లౌజ్ అంటే కొంచెం మనం ఎక్కువ టైం పెట్టాలి ఆ బ్లౌజ్ కోసం. సో అలాగా నాకైతే ఎక్కువ టైం పట్టేస్తుంది బ్లౌజెస్ కుట్టడానికి. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ కూడా మోడల్ బ్లౌజే, కాకపోతే అంత హెవీ బ్లౌజ్ కాదు, చాలా సింపుల్ గా అయిపోయే బ్లౌజే. స్టిచ్చింగ్ చేయడానికి ఒక 10 minutes ముందు బ్లౌజ్ కట్ చేసుకుని ఉంచుకుంటా. నేను ఈ రోజు ఎన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినా సరే అప్పటికప్పుడు మాత్రమే బ్లౌజ్ కట్ చేసుకుంటా. కట్ చేసుకుని నేను పెట్టుకోను. చాలామంది ఏం చేస్తారంటే నైట్ కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకుంటారు. నేను అలా కాదు, అప్పటికప్పుడు కట్ చేసుకుని అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు కానించి అంతే, నాకు ఇదే అలవాటు ఉంది. కుట్టడానికి 10 minutes ముందు బ్లౌజ్ కట్ చేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను. అందరూ కూడా పూజకి 1 week నుంచి బట్టలు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఒకేసారి అందరూ పట్టుకొచ్చి ఇచ్చేస్తారనమాట. అప్పుడు బాగా హెడేక్ అయిపోతుంది. అన్నీ వాళ్ళకి పూజ టైంకి కరెక్ట్గా అప్ చెప్పేయాలి మొత్తం, ఎందుకంటే కట్టుకుంటారు కదా. సో వాళ్ళు పూజకి కట్టుకోవడం కోసమే శారీస్ తీసుకుని బ్లౌజెస్ కుట్టించుకుంటారు. ఆ టైంకి మనం కరెక్ట్గా అప్ చెప్పేయాలి. సో ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే ఈ ఫెస్టివల్స్ అప్పుడే బాగా ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. మిగతా టైంలో అంత హెవీగా ఉండవు బట్టలు. రోజుకి ఒక బ్లౌజ్ కుట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మాత్రం అలా కాదు, కనీసం రోజుకి ఒక 6 అన్నా కొట్టాలి, లేకుంటే అసలు అవ్వదు. లేదు నేను కుట్టలేను, నాకు ఇంకా స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఉన్నాయి, అవన్నీ కుట్టాలంటే అవ్వదు అన్నా సరే వినరు. అమ్మ నీ చేతిలో ఎంత పని అమ్మ, నువ్వు 1 గంటలో కుట్టేయగలవు, పెద్ద పనా నీకు అంటారు. నాకు గంటలో కుట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇక కత్తిరించడం అయిపోయాక కుట్టడం స్టార్ట్ చేశాను. ఈ స్టిచ్చింగ్ చేస్తుండగా నాకు మా పిల్లలు చిన్ననాటి కొన్ని విషయాలు అయితే గుర్తొచ్చినాయి. వాళ్ళకి 3 years ఆ ఏజ్ లో ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేవారు కాదు కదా. సో అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని అప్పుడు కూడా. అయితే కొన్ని బ్లౌజ్ పీసెస్ మనం కట్ చేసి ఇలా కింద వేస్తాం కదా, అలా బ్లౌజ్ పీసెస్ నేను కుట్టుకునేదాన్ని. కొన్నేమో కింద అలా కింద వేసేదాన్ని. అయితే వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఆ బ్లౌజ్ పీసులు పట్టుకెళ్ళిపోయేవారు నాకు కనిపించకుండా. ఇంక మాయం చేసేవారు, అవి కనిపించేవి కాదు. ఇక చూడండి నాకు టెన్షన్ అంటే మళ్ళీ కొత్త బ్లౌజ్ కొనుక్కుని అప్పుడు స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేదాన్ని. లోపల లైనింగ్ అయితే ఓకే, శారీలో ముక్క అయితే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. చాలామందితో తిట్లు కూడా తిన్నాను, అదేంటమ్మా చూసుకోవాలి కదా పిల్లలు ఉన్నప్పుడు అని.
మనం చూసుకుంటామేంటి, వాళ్ళు పట్టుకెళ్ళిపోయి పాడు చేసేస్తే మనం ఏం చేస్తాం, మనమేమో ఈ స్టిచ్చింగ్లో బిజీగా ఉంటాం. సరే ఆడుకుంటున్నారు కదా అనుకుంటాం, ఇక్కడ నా బ్లౌజ్ ముక్కలే పట్టుకెళ్ళిపోతారని నేను అనుకోను కదా. సో ఆ తర్వాత నుంచి వాళ్ళు నిద్రపోయినప్పుడు స్టిచ్చింగ్ చేసేదాన్ని, లేకుంటే వాళ్ళు మా హస్బెండ్ చూసుకుంటే నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని, అలా చేసేదాన్ని. సింపుల్గా కుట్టానన్నాను కదా, సో ఇదే బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. నెక్ చాలా సింపుల్గా కుట్టేశాను. ఇంట్లో మా ఆయన ఉంటే కుట్టడం కంటే సోది చెప్పుకోవడమే సరిపోద్ది మా ఇద్దరికి కూడా. కుట్టడం తక్కువ, సోది చెప్పుకోవడం ఎక్కువ. ఇక మాటలు మొదలు పెట్టామంటే ఎక్కడో పురాణాల వరకు వెళ్ళిపోతాం. మొత్తం కలియుగాంతం, మొత్తం అన్ని యుగాంతాలు తిరిగేసి వచ్చేస్తాం అనమాట. అంతలా కబుర్లు చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటామో మాకు కూడా తెలియదు. టైం అయిపోతుంది ఈ లోపట్లో ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు వరకు అని నేనే అనుకుంటాను అనమాట. అలా చెప్పుకుంటాం ఇద్దరం కూడా సోది. ఈ పండగలు వస్తే ఇదే రండి పెద్ద ప్రాబ్లం. ఇంకా తినడం, ఇంకా మిషన్ ఎక్కి కుట్టేసుకోవడం. పిల్లలు వచ్చేంత వరకు, పిల్లలు వెళ్ళాక స్టార్ట్ చేస్తా, ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు కుడతానే ఉంటా. కుదిరితే నైట్ కూడా కుడతాను. మొత్తం ఈరోజు నేను 10:30కి స్టార్ట్ చేశాను కదా కుట్టడం. ఈరోజు నేను మెషిన్ స్టిచ్చింగ్ ఆపేసరికి ఎంత టైం అయిందో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే మనకి ఎలా ఉంటుంది ఏంటంటే, ఏదో ₹1 పొదుపు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎంత కష్టపడతాం. మిగతా డేస్లో అంత ఎక్కువగా ఉండదు కదా. ఎవరో ఒకరు అవసరమైన వాళ్ళు మాత్రమే కుట్టించుకుంటారు. నాకే కాదు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫెస్టివల్స్లోనే ఎక్కువగా ఉంటాయి. అండ్ మెషిన్ కుట్టే వాళ్ళు ఎవరైనా సరే గమనించారా, ఈ మనకి ఎక్కువగా బ్లౌజెస్ ఉన్న టైంలోనే మెషిన్ కూడా పాడైపోతుంది. ఎక్కువగా దారాలు తెగిపోవడం, పోగులు పడిపోవడం, లేకుంటే రిపేర్ రావడం అవుతుంది. బహుశా ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తాం కదా, అందుకేనేమో. మన కంగారులో ఉన్నప్పుడు ఈ మెషిన్ కూడా పాడవుతుంది. అలా అంతేకాకుండా హెల్త్ కూడా అప్పుడే ఇబ్బంది అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. స్టిచ్చింగ్ చేస్తుంది దానికేంటి బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి, చక్కగా ఇంట్లో కూర్చొని కుడుతుంది అంతే కదా అనుకుంటారు. అంతే కదా అని ఎప్పుడు అనుకోవద్దు. స్టిచ్చింగ్ చేస్తున్నామంటే సగం టైం దానికే కేటాయించాలి. అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఫైల్స్ వచ్చేస్తే వేడి చేసేస్తుంది, మోషన్లో బ్లడ్ వెళ్ళిపోతుంది, అండ్ నడుము లాగేస్తుంది, నెక్స్ట్ హెడేక్ కూడా వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. వింటర్లో కొంచెం రైనీ సీజన్లో పర్లేదు, కానీ సమ్మర్లో స్టిచ్చింగ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. కొంతమందికి అదే పదంగా కూర్చుని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే కాళ్ళు కూడా వాపులు వచ్చేస్తాయి, నెక్ పెయిన్ వస్తుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు ఎవరికైనా ఊరికనే రావు. ఎవరైనా సరే కష్టపడితేనే ₹1 అనేది చేతిలో ఉంటుంది. వీడియోలో ఒక బ్లౌజ్ మాత్రమే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపించాను. కాకపోతే తర్వాత నెక్స్ట్ చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను. కాకపోతే అవన్నీ వీడియో తీయాలంటే నాకు బాగా లేట్ అయిపోతుంది, కుట్టడం అయితే అవ్వదు. వీడియో కూడా లెంత్ అయిపోతుంది, అందుకోసమే తీయలేదు. ఇంకోండి చూసారా ఇంకెన్ని మూటలు ఉన్నాయి. నైట్ అయిపోయింది, ఎన్ని కవర్స్ ఉన్నాయో అవి వెళ్తూనే ఉంటున్నాయి, వచ్చేవి వస్తూనే ఉంటున్నాయి. అలా బ్లౌజెస్ అయితే వస్తూనే ఉంటున్నాయి, కుట్టినవన్నీ వెళ్ళిపోతూనే ఉంటున్నాయి. అలా ఇంకా ఇన్ని ఉన్నాయి, ఎప్పుడు కుట్టాలి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోండి మొత్తం ఇప్పుడు వరకు కుడుతూనే ఉన్నాను. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే అందరు బ్లౌజెస్ కుడుతున్నాను కానీ నావు మాత్రం ఇంకా కుట్టుకోలేదు. ఇంకా శారీ కూడా తీసుకోలేదు. నేను వెళ్ళడానికి ఖాళీ ఉండట్లేదు, ఏదో వర్క్ సరిపోతుంది. వీడియోస్ తీయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. అలా ఉంటుంది నా పని. అండ్ కుట్టడం అయితే ఇంకా ఆపేసాను. ఇంకా హెడేక్ వస్తుంది, మామూలుగా రావట్లేదు. ఇప్పుడు వరకు స్నానం చేయడానికి కూడా నాకు ఖాళీ లేదు. అండ్ ఇప్పుడు వెళ్తున్న మీకు టైం చూపిస్తే ఎంత అయిందో చూడండి. 11 అయ్యింది. ఇది మార్నింగ్ కాదు, నైట్ 11 అయ్యింది PM. నైట్ 11 వరకు కుడుతూనే ఉన్నాను. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేశాను, నైట్ 11 అయ్యింది. ఇప్పుడు వరకు నాకు తినడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు తింటున్నా. ఇప్పుడు నైట్ 11 అయింది కదా, ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడు తింటున్నాను. నాకు వారమైనా సరే ఖచ్చితంగా రైస్ తినాలి. టిఫిన్ తింటే మళ్ళీ రేపు మార్నింగ్ లెగిసి వర్క్ చేసుకోలేను, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా రైస్ తినేసి, కొంచెం పికిల్ వేసుకుని రైస్ తినేసి అప్పుడు పడుకుందారు అనుకున్నాను. కానీ ఈ లోపట్లో ఇంకో వర్క్ గుర్తొచ్చింది. ఎవరి బ్లౌజులు కుట్టాను, మనీ ఎంత అయింది అన్నీ ఒక బుక్లో రాసుకుంటాం, లేకుంటే మర్చిపోతాం కదా. సో అందుకే అన్నీ ఒక బుక్లో అయితే రాసేసుకుంటున్నాను. ఏ రోజు ఆ రోజే రాసుకుని రెడీగా పెట్టుకోవాలి బుక్లో, లేకుంటే మర్చిపోతాం. అండ్ తర్వాత వరలక్ష్మి పూజకి కావాల్సిన సరుకుల లిస్ట్ కూడా రాసేసుకుంటున్నా. ఎందుకంటే నాకు వెళ్ళడం కుదురుతుందో లేదో తెలీదు. కనీసం మా హస్బెండ్కైనా ఇస్తే తనైనా తీసుకొచ్చేస్తారు కదా, అందుకోసం ముందుగానే రాసేస్తున్నా. ఇక అంతేనండి, నా డే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.